మై గాడ్, ప్రణయ్ని నేను చాలా అపార్థం చేసుకున్నాను. తను కూడా మా ప్రవర్తనని అపార్థం చేసుకున్నాడు. అందుకు కారణం ఇదా? ప్రణయ్కి యాక్సిడెంట్ జరగడం వల్ల గతాన్ని మర్చిపోయాడా? అయితే అదే నిజం. ప్రణయ్ గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు ప్రణయ్ పరిస్థితి ఏంటి డాక్టర్? ఈ గాయం నుంచి అతను కోలుకుంటాడా? మళ్ళీ మామూలు మనిషి అవుతాడా? ప్రస్తుతం ప్రాణానికి ప్రమాదం లేదు. బ్రెయిన్లో క్లాట్ అయిన బ్లడ్ని డిజాల్వ్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం. దాంతో అతనికి గతం గుర్తొచ్చే అవకాశం 50-50 ఉంటుంది. అతన్ని మామూలు మనిషిని చేయడానికి కొంత టైం మాత్రం పడుతుంది. ఒక పసిబిడ్డను చూసుకున్నట్టు అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్, తప్పకుండా చూసుకుంటాం. ఇవాళ మీరు ఒక నిజం చెప్పారు. ఇన్నాళ్ళు మా అందరికీ అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నకు జవాబు దొరికింది. అపార్థం తొలగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ప్రణయ్కి సంబంధించి చూస్తే గతాన్ని మర్చిపోయి ఉండాలి. ఈ కేసులో మాట పడిపోవడం గాని, పిచ్చి పట్టడం గాని, గతాన్ని మర్చిపోవడం గాని జరుగుతూ ఉంటుంది. నీ ప్రణయ్ని, నా తోడబుట్టిన వాణ్ణి నేనే చంపించేశాను. ఆపండి. నన్ను గుర్తుపట్టినట్టే మాట్లాడుతున్నావు ఎందుకు ప్రణయ్? నేను మీకు తెలుసా? నువ్వు మారిపోయావని ఎంత అపార్థం చేసుకున్నాను ప్రణయ్. నన్ను గుర్తించలేక
అపార్థం చేసుకున్నావు ప్రణయ్. ప్రణయ్ ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాడు. ప్రణయ్కి దూరంగా ఉండకపోతే ఫలితం చూస్తావు. నిన్ను ప్రేమించిన వాడు స్నేహ వల్ల ఎందుకు పడతాడే పిచ్చిదానా? అది వేటగాడి వల కాదు. నిన్ను దూరం చెయ్యాలని నేను కన్న కల. ఇక నీ మీద ఆ శివాగ్ని నీడ కూడా పడనివ్వను. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నువ్వు గతం మర్చిపోయావన్న నిజాన్ని తెలుసుకొని స్నేహాన్ని నీ ప్రేయసిగా పరిచయం చేసినందుకు ఆ శివాగ్నికి తగిన బుద్ధి చెప్తాను. హలో, చెప్పు ప్రేమ. త్రిష, ప్రణయ్ నన్ను దూరం పెట్టడానికి కారణం తెలిసింది. ఆ శివాగ్ని చెప్పినట్టు వినడం వల్లే కదా? కాదు, మనకెవరికీ తెలియని మరో కారణం ఉంది. ప్రణయ్ గతం మర్చిపోయాడు. వాట్? అవును, ఆ శివాగ్ని ప్రణయ్ని చంపాలనుకుంది. కానీ ప్రణయ్ ఎలాగో తప్పించుకున్నాడు. అప్పుడే ప్రణయ్ తలకి గాయమైంది. అప్పటి నుంచి ప్రణయ్ అన్ని మర్చిపోయాడు, అందరినీ మర్చిపోయాడు. మై గాడ్, ఇన్ని రోజులు ప్రణయ్ నీకు దూరంగా ఉండడానికి ఇదా కారణం? ఈ విషయం ఎలా బయటపడింది ప్రేమ? కళ్ళైరాజా ఇంట్లో ప్రణయ్ మెట్ల మించి పడిపోయాడు. ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశాం. స్కానింగ్లో ఈ నిజం బయటపడింది. ఇప్పుడు ప్రణయ్ హాస్పిటల్లో ఉన్నాడా? అవును, నేను అక్కడే ఉన్నాను. నువ్వు రేపు పొద్దున్నే రాగలవా? షూర్ ప్రేమ, మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. నుంచి కార్లు పడేలా ఆ ఫ్లైఓవర్లేంటి? అసలు ఈ నగరానికి ఏమైంది? ఈ దేశానికి ఏమైంది? సార్, వార్తల్లో హెడ్లైన్ చదువుతున్నట్టు ఎంత గట్టిగా అరుస్తారు రేట్ సార్. అసలు ఏటైంది సార్ ఇప్పుడు? మంచితనానికి మూర్చొచ్చింది, సహనానికి పక్షవాతం వచ్చింది, కరుణ చూపిస్తే క్యాన్సర్ వస్తుంది, దయ చూపిస్తే డయాబెటీస్ పెరిగిపోతుంది, బీద వాళ్ళని కనికరిస్తే బీపీ పెరిగిపోతుంది. అయ్యో, లోకమే రోగిష్టిదైపోతుంది, అన్క్యూరబుల్ డిసీజెస్తో అలమటించిపోతుంది. ఏమైంది బాబు? అదేదో అయిందండి. ప్రణయ్కి ఎలా ఉంది బాబు? ఇంతసేపు ప్రేయర్ చేశారుగా, ప్రభు ఏమీ చెప్పలేదా? పోనీ మీ అమ్మాయిని అడుగుతానుండండి. హాస్పిటల్లోనే అతనికి సేవలు చేస్తూ కూర్చుంది కదా. ఆలయమేలా, అర్చనలేలా, ఆరాధనలేలా అంటూ మీలాగా ఇంట్లో ప్రార్థన చేస్తూ కూర్చోకుండా హాస్పిటల్లో సర్వీస్ చేస్తూ ఉంది కదా. చెప్తుంది, ఇప్పుడు చెప్తుంది. సిగ్నల్ ప్రాబ్లం ఏంటుంది? టవర్ ప్రాబ్లం అయి ఉంటుంది. నా నుంచి ఫోన్ రావడమే ప్రాబ్లం అయి ఉంటుంది.
ప్రణయ్, డాక్టర్, డాక్టర్, ఏం కాదమ్మా, ఇంకొక 5 డేస్లో రికవరీ అవుతారు. అంతవరకు నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఒక పసిబిడ్డను చూసుకున్నట్టు తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకున్నారు? నీకేదైనా అయితే నిజమైన బాధ నాకే కదా. మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అవును, ఇక నుంచి నువ్వేమన్నా బాధపడాల్సిన అవసరం నాకు లేదు. నీ చిరాకుని, కోపాన్ని, నీ అసహనాన్ని అన్నింటినీ భరించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు భరించాలి? ఎందుకంటే ఏం చెప్పను ప్రణయ్, ఇప్పుడేది చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు. కాలమే నీకు సమాధానం చెప్తుంది. ఇంకా ఎంతకాలం నా వెంట పడతారు? జీవితకాలం. అంతకాలం నేను మీ ఉనికిని భరించలేను. ఎంతకాలంలే, సమస్య దొరికింది, పరిష్కారం కూడా దొరికి తీరుతుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. అర్థం కాకపోయినా, అర్థం చేసుకోకపోయినా బాధపడే రోజులు నిన్నటితోనే పోయాయి.
ఏం జరిగిందండి నిన్న? నిన్నటి దాకా ఏం జరిగిందో తెలిసింది. ఏం తెలిసింది? నిజం. ఏంటా నిజం? అనుకున్నదంతా అబద్ధం అనేది నిజం. ప్లీజ్ మీరు వెళ్తారా? ఎక్కడికి? నాతో ఉండకండి. నీతోనే ఉండాలని దేవుడు నిర్ణయించాడు. నేను స్నేహను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏది ఏది స్నేహ? ఫోను, నా ఫోను. నేను వెంటనే స్నేహతో మాట్లాడాలి. ఇక్కడికి రమ్మని చెప్పాలి. నా ఫోన్. నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. సిస్టర్, ఈయన చిన్నపిల్లాళ్ళ మారం చేస్తున్నారు. సార్ కదలకుండా పడుకోండి, ఎక్కువ స్ట్రైన్ అవ్వకూడదు. బుద్ధిగా పడుకో ప్రణయ్, ఏది ఆలోచించుకు. నాకిక్కడ ఉండాలని లేదు. డాక్టర్ డిశ్చార్జ్ చేసేంత వరకు నువ్విక్కడ ఉండాల్సిందే. నన్ను ఇప్పుడే పంపించేయండి. ఓకే ఓకే, ఈ ఇంజెక్షన్ చేశాక డిశ్చార్జ్ చేయమని డాక్టర్ గారితో చెప్తాను. తప్పకుండా పంపించేస్తారుగా? తప్పకుండా పంపిస్తాం. నేను స్నేహ దగ్గరికి వెళ్ళ తెచ్చుకుంటాను ప్రణయ్. నీ తప్పు లేకుండా నువ్వు నన్ను దూరం పెడుతున్నావని తెలిసాక నిన్నెలా నా సొంతం చేసుకోవాలో అదే ఆలోచిస్తాను. ఏంటి శివాగ్ని, అర్జెంటుగా మాట్లాడాలన్నావు? అక్కడేదో జరిగిపోతుంది. ఎక్కడా? ప్రేమ ప్రణయ్లా ప్రణయ కావ్యం ఏదో మలుపు తిరగబోతుంది. అదేంటి? అదంతే, నాకు తెలిసిపోతుంది. ఇప్పుడే కలైరాజాకి ఫోన్ చేశాను, నాట్ రీచబుల్ వస్తుంది. ప్రణయ్కి ఫోన్ చేశాను, లైన్ కట్ చేస్తున్నాడు. ప్రేమకు కూడా ఫోన్ చేశాను, రిప్లైగా నీ పాపం పండింది అని మెసేజ్ పెట్టింది. మరి ఇంత జరుగుతుంటే నువ్వెంటే కూల్గా ఉన్నావేంటి? ఆవేశపడి ఆయాసపడి ఆరాటపడి లాభం లేదు స్నేహ. శత్రువు ఆయుధాలు సిద్ధం చేస్తున్నాడు అని తెలిసినప్పుడు ఆ ఆయుధాల్ని ధ్వంసం చెయ్యాలని చూడకూడదు. అసలు ఆ ఆయుధాలు ఉపయోగించే వీలు లేకుండా చేతులు నరికేయాలి. ప్రణయ్ నిన్నటి నుంచి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నాకు అదే టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం శివాగ్ని? ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకో, ఏం చెయ్యాలనేది నేను తేల్చుకుంటాను. ప్రేమా, వచ్చావా? ఎలా ఉంది? ఇప్పుడే మెలకు వచ్చింది, కానీ
స్నేహ దగ్గరికి వెళ్తానని మొండి పట్టు పడుతున్నాడు. నర్స్ ఇంజెక్షన్ ఇచ్చాక నిద్రపోయాడు. పోన్లే, స్పృహలోకి వచ్చాడు కదా. నిన్నటి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును. నువ్వు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యరా. లేదే, ఈ పరిస్థితిలో ప్రణయ్ని ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను. ఒంటరిగా ఎందుకుంటాడు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. చూడు, నువ్వు బాగా అలసిపోయినట్టున్నా. నా భవిష్యత్ ఏంటో తేల్చుకునే పనిలో పడాలి కదా. నేనేమైపోయినా నష్టం లేదు. అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు ప్రేమ. ప్రణయ్ని నేను చూసుకుంటాను. నువ్వింటికెళ్ళి స్నానం చేసిరా. నా మనసు ఒప్పుకోవడం లేదు త్రిష. ప్రణయ్ నేను అంగుళం కూడా కదలనివ్వను, సరేనా? వెళ్ళు వెళ్ళు ప్రేమ.